గద్దర్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు గద్దర్ కుమార్తె వెన్నెల. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరులో అక్టోబర్ 5న ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను పస్నూరి దయాకర్, ఏపూరి సోమన్న, డాక్టర్ సుదర్శన్లతో కలిసి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు వెన్నెల. రాజ్యాంగం పట్టుకొని చదువుకొని జ్ఞానం పెంచుకొని ఈ ప్రభుత్వాన్ని అణచివేతని ఎదురుస్తూ ముందుకు పోవాలని ఒక స్ఫూర్తిని కలుగజేస్తుంది అనే ఒక ఉద్దేశంలో రానున్న తరానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో గద్దరన్న స్టాచ్యూ తెలంగాణలో చాలా చోట్ల రానున్న టైంలో పెట్టబడుతుంది. ఇప్పుడు మాత్రం అక్టోబర్ 5 తారీఖున మన మన్నూరు గ్రామం, అమరాబాద్ మండలం, నాగర్ కర్నూలు జిల్లాలో 5 తారీఖు సాయంత్రం 4 గంటలకు కంచి ఐలన్న ఆధ్వర్యంలో అన్నగారు ఇనాగ్రేట్ చేస్తారు. సో పెద్ద ఎత్తున మన నాగర్ కర్నూలు నుంచి గ్రామ ప్రజలందరూ, అట్లాగే తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద ఎత్తున గద్దరన్న విగ్రహం అభిషేకం రావాలని కోరుతున్నాను. అక్టోబర్ 5న జరిగేటువంటి గద్దరన్న విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా తెలుగు రాష్ట్రాల యొక్క ప్రజలను, ప్రజాస్వామికవాదులను, ఉద్యమకారులను, కవులను, కళాకారులను కోరుతాను. ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఆదివాసీ కోయలు, సెంచులు, గోండులు, సంచార జాతులుగా ఉన్నటువంటి బిడ్డలు, అడవి బిడ్డలు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై గద్దరన్నకు నివాళులు అర్పించాలి. ఆయనకు ప్రకృతి అంటే అపారమైనటువంటి ప్రేమ, ఇష్టం. మరి మన్ననూరును ఎన్నుకోవడానికి కారణం కూడా నల్లమల్ల కొండలు, ఆ నల్లమల్ల అడవులు, పక్షులు, రాగాలు, ఇవన్నీ కూడా ఆయన జీవితంతో పెనవేసుకున్నటువంటి బంధాలు. ఆయన అడవులకు పోయి ఆదివాసీ జీవితాలు, అడవి భక్తులు చూసి పాటలు రాసి పాడాడు. అట్లా అడవి బిడ్డలను కలిసి పాడినటువంటి ఆయన జీవితం అంతా పెనవేసుకుంది కనుక మన్ననూరు అనేది ఒక గొప్ప చరిత్ర గల ప్రాంతం. ఉద్యమకారులకు పుట్టినటువంటి ప్రాంతంలో మరి గద్దర్ గలం ఫౌండేషన్, గద్దర్ గలం ఆధ్వర్యంలో మరి కొల్లూరి సత్తన్న అండ్ భరతన్న వీళ్ళ సారథ్యంలో జరగడం